ఎన్నో ఆశలతో ఈ ఏడు వ్యవసాయం సాగిద్దామని ఎదురుచూసిన రైతులకు ఆలస్యమైన వర్షాలతో కొంత నిరాశనే మిగిలిందనే చెప్పాలి. జూన్ 3వ వారానికి వచ్చేసినా ఇంతవరకు ఎక్కడా సరైన వర్షపాతం నమోదు కాలేదు. ఇందుకు ప్రధాన కారణం ఎల్నినో వాతావరణ ప్రభావం. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులుంటాయంటున్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సన్నద్ధం చేసింది. వర్షాలు తక్కువగా కురిస్తే వేసుకునే పంటలను, అలాగే ఎంచుకున్న పంటల్లో స్వల్పకాలిక రకాలను వేసుకోవడం మంచిదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుపై ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి దనసరి పుల్లయ్యతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎల్నినో అందరినీ కలవరపరుస్తుంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు తెట్టు రైతాంగం కూడా చాలా కలవరానికి గురవుతుంది. అలాగే మరి దీనికి ప్రత్యామ్నాయ పంటల సాగు అలాగే ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయమని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులు జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు జిల్లా వ్యవసాయ అధికారులు ఏ విధంగా సంసిద్ధమయ్యారు, అలాగే ఏ విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు, అలాగే ఖమ్మం జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి, వర్షాభావ పరిస్థితులు అంటే వచ్చే నెల వరకు ఉంటే ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది వ్యవసాయ అధికారులు ముందస్తుగా ఒక ప్రణాళికతో సిద్ధమయ్యారు. ఆ ప్రణాళిక ఏంటి అన్నది జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీరు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేశారు, ఎలా ఉండదు? సో మన జిల్లాలో చూసినట్టయితే దాదాపు 7.5 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా వరి ఒక 3,05,000 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. రెండో ప్రధానమైన పంట పత్తి దాదాపు 2,26,000 వరకు సాగు చేయడం జరుగుతుంది. దాని తర్వాత పెసర ఇవన్నీ ఉంటాయండి. ప్రధానంగా రైతులందరూ కూడా ఇప్పుడే ఈ మధ్య పడుతున్న తొలకరి వర్షాలకు వాళ్ళందరూ కూడా విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది. మేము కూడా ఈ తొలకరి వర్షాలకి తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని కూడా మనం అన్ని చోట్ల కూడా గ్రామ సభలలో కూడా మీటింగ్స్ పెట్టి రైతులకు అవేర్నెస్ చేయడం జరిగింది. అట్లాగే రైతు వేదికల ద్వారా కూడా చెప్పడం జరిగింది. సో రైతులందరూ కూడా మనము జూలై 15th వరకు కూడా పత్తి పంటను వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఒక 60 నుండి 70% వరకు పడినంత తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని కూడా రైతులందరికీ సూచించడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా తొందరపడి విత్తనము అంటే సరిగైన తేమ లేకపోతే మొలవడము ఇబ్బంది అవుతుంది. కాబట్టి 60 నుండి 70 mm పడిన తర్వాతనే విత్తుకోవాలని కూడా సూచించడం జరిగింది. వరి పంట కూడా మనము ఈ జూలై 15th తర్వాత 30 వరకు వర్షాలు తగినంత ఉంటే కూడా మనము షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు వేసుకోమని చెప్తున్నాము. నాట్లు వేయకుండా డైరెక్ట్ సీడింగ్ అంటే వెదజల్లే పద్ధతి ద్వారా కూడా మనం వేసుకోమని చెప్పడం జరుగుతుంది. విత్తనాలు అందుబాటు ఎలా అవుతుంది సార్? సో విత్తనాలు కూడా మనకు కావాల్సిన కాటన్ పాకెట్స్ దాదాపు 6 లక్షల పాకెట్లు మనకు అవసరం పడుతుంది. దానికి దగ్గర 4.5 లక్షల పాకెట్లు కూడా మనం ఇప్పటికే తెప్పించడం జరిగింది. విత్తనం ప్రాబ్లం ఏం లేదండి. అట్లాగే వరి విత్తనాలు కూడా మనం సఫిషియెంట్ కూడా తెప్పించడం జరుగుతుంది. దాంట్లో కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ సంవత్సరం టెంపరేచర్స్ కూడా చాలా హైలో ఉండడం వల్ల కూడా గ్రౌండ్ వాటర్ కూడా బోర్లలో కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాంతాలలో కూడా మనం రైతులకు ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ తయారు చేసుకొని తక్కువ నీటిని యూజ్ చేసుకునే పెసర, మినుము ఇలాంటి కందుల్ని ఇలాంటివి కూడా వేసుకోమని చెప్తున్నాము. కాలువ చివరి భూమిలో కూడా వాళ్ళు కూడా మీరు తొందరపడి వరి వేసుకోకుండా ఇలాంటి పప్పుధాన్యాలు సాగు చేయమని మనం అందరూ కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ బోర్ల కింద సాగు చేసే వరి రైతులు ఉన్నా కూడా వాళ్ళకి 5 ఎకరాలు ఉంటే ఒక 2 ఎకరాల వరకే మనము వరి వేసుకొని వెదజల్లే పద్ధతులు వేసుకొని తర్వాత ఒక 3 ఎకరాలు ఉంటే దాన్ని కూడా మనం పప్పు దినుసులు సాగు చేసుకోమని వాళ్ళందరికీ విస్తృతంగా చెప్పడం జరిగింది. అవగాహన కార్యక్రమం ఎంతవరకు వారికి చేరుతున్నాయి, అలాగే వారికి ఫోన్ ద్వారా ఏమైనా సమాచారం అదేంటి అని అంటే ఎప్పటికప్పుడు కూడా మనకు రైతులు కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా స్టేట్ లెవెల్ నుంచి వెళ్ళే వాళ్ళకి వాతావరణానికి సంబంధించిన సూచనలు కూడా రెగ్యులర్గా ప్రతి రైతు కూడా ఎవరైతే మనం రైతు బంధు పోర్టల్లో ఉన్న రైతులందరికీ వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏదైతే మేము అప్డేట్ చేసినామో ఆ నెంబర్ వాళ్ళ రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ వాతావరణ సూచనలు, వాళ్ళ ప్రాంతంలో ఎప్పుడు వర్షం పడబోతున్నది కూడా ఏ పంటలు వేయాలనేది కూడా దానికి సంబంధించిన సూచనలు కూడా రెగ్యులర్గా వాళ్ళు అందజేయడం జరుగుతుందండి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీడియోస్ కూడా తయారు చేసి అన్ని వాట్సాప్ గ్రూపులలో మీడియా అలా అన్ని చోట్ల కూడా మేము విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలండి. ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ముఖ్యంగా కాస్త ఎక్కువ వర్షపాతం పడిన తర్వాత సాగు చేస్తూ మేలైన పంటలు పండించాలని చెప్పేసి వారంతా కోరుకుంటున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వారు అంటున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.